గిటార్సి కుర్రాడు అదరు కొట్టేశాడు అని అందరూ మింకులు పోగొడుతున్నారు. ఒక్కసారిగా నాకు లూజర్లా అనిపిస్తోంది. అలాగా అయితే సక్సెస్ చూసి జెలస్ ఫీల్ అవుతున్నావు? లేదు లేదు భయ్యా, అలా ఏం ఫీల్ అవ్వట్లేదు. యాక్చువల్లీ అలాగే ఫీల్ అవుతున్నాను. ఒకవేళ నాకు ఐఐటీలో సీట్ వచ్చినా అందులో ఉపయోగం ఏముంటుంది? వాడి ముందు లూజర్గానే ఉంటాను. అరే చిల్ తమ్ముడు, మనిషికి సమస్య ఎప్పుడు వస్తుందంటే వాడి జర్నీని వాడు చూస్ చేసుకున్నప్పుడు. ఈ దారిని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు కదా. ఐఐటి నీ ప్యాషన్ ఇంకా నీ ఏం కదా. అవును నిజమే, కానీ భయ నాకు ఐఐటీలో సీట్ వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. ఒకవేళ నేను కష్టపడి నాకు సీట్ వచ్చినా కూడా ఇంకో 4 ఏళ్ళు చదవాలి. నాకు ఎప్పుడు జాబ్ వస్తుంది, లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతాను? అయినా మమ్మీ చెప్పింది కరెక్టే, మీకు లైఫ్ ఇప్పుడే సెట్ అయిపోయింది. అయినా భయ్య నా జర్నీ మాత్రం ఎందుకు ఇంత కష్టంగా ఉంది? తన జర్నీ ఈజీగా ఉందని నీకు ఎప్పుడైనా అనిపించిందా? బేసిక్స్ కూడా నేర్పించాల్సి వస్తుంది. చూడు తమ్ముడు, ఒక బ్లాక్ మూవ్ అవ్వాలంటే దాని మీద అప్లైడ్ ఫోర్స్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఉండాలి. కానీ ఈ ఫిజిక్స్ మింకు విషయంలో కూడా సేమ్. తన క్రికెట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు తనకు కూడా అలాగే అనిపించుంటుంది కదా. నేను పొద్దు నుంచి ఇంత కష్టపడుతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, ఏమవుతుందో నా కెరియర్ అని. కెరియర్ డౌట్స్ తనకి వచ్చి ఉండాలి కదా. కానీ తను ఓటమిని అంగీకరించలేదు, సాధించాడు. ఇక నువ్వు నీ జర్నీని ఎంజాయ్ చేస్తున్నావు, రోజు నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నావు, బెటర్ అవుతున్నావు. జీవితంలో నీ టఫ్ జర్నీని ఎంజాయ్ చేయగలిగితే అంతకంటే గొప్ప విషయం ఖచ్చితంగా ఏది ఉండదు. డెస్టినేషన్ ఎంత దూరంలో ఉన్నా పెద్ద విషయమే కాదు. ఆలోచించు, ఐపీఎల్ లో 10 టీంలు ఉంటాయి, దాదాపు 250 మంది ప్లేయర్స్ ఉంటారు. అదృష్టం బాగుంటే అందులో నుంచి కొత్త ప్లేయర్స్ బయటకు వస్తారు. ఐఐటి అయితే దాదాపు 10 లక్షల మంది పిల్లలు రాస్తారు. వాళ్ళ కాంపిటీషన్ అయితే ఇండియాలో ప్రతి పిల్లాడు ప్రతి వీధిలో క్రికెట్ ఆడుతూ ఉంటారు.